యొక్క డిసెంబర్ మాసం కేవలం 31 దినములు మిగిలి ఉంటున్నవి. ఈ అడ్వెంట్ సీజన్లో బాబును ప్రవేశపెట్టారు. అనగా నీ రాకడ కొరకు ఎదురు చూడడం, నేను మా హృదయాల్లో చేర్చుకోవడం, మా హృదయాన్ని సిద్ధపరుచు. దైవ రక్షక, ఈ దినం బాబునందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ డిసెంబర్ మాసానికి ఒక దినం దూరంలో బాబు ఉంచినందుకు బతకములు చెల్లిస్తూ మత్తయి సువార్త 18:11, లూకా 19:10 ప్రకారం నీవు మా కొరకే తప్పిపోయినటువంటి మా అందరినీ వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు. క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన సంగతి నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నది. అందులో నేను ప్రధానమైన పాపినని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఉదయకాలం బాబులందరినీ మా గొప్పతనం కాదు, మా గౌరవం, మా ఘనత కాదు, కేవలం ఈ దినం మేము నిద్రపోయిన వేళ ఒక నిమిషమైన నిడబాయక కనుపాప వలె కాపాడి భద్రపరిచి ఈ నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వదనములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగా రానైన క్రీస్తు శక్తిగల నామమును నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ రిసీవ్. A warm welcome to this Lone Star Telugu Baptist Church service and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగుగాక. ప్రభునందు మిగిలి ప్రియులారా, మీ అందరి క్షేమం తలుస్తూ ప్రార్థిస్తున్నాము. మరి మనందరికీ నిన్నటి దినం వచ్చి అకస్మాత్తుగా ఈ ఎక్స్పీరియన్స్ హెవీ రైన్స్ ఇన్ నెల్లూరు. మనందరికీ బాగా వర్షాలు వస్తున్నాయి. ఉదయకాలం కూడా మేము బయలుదేరే సమయంలో చాలా హెవీ రైన్ వచ్చింది. సో క్రిస్మస్ మాసానికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దీన్ని మనము అడ్వెంట్గా పిలుస్తూ ఉంటాము. నవంబర్ మాసం 30వ తేదీ మొదలుకొని డిసెంబర్ 24 వరకు దీన్ని అడ్వెంట్ సీజన్గా పిలుస్తూ ఉంటారు. అనగా ప్రభు యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూడడము ఓపికతో. సో క్రిస్మస్ అంటే మనము చాలామంది ఇల్లు శుభ్రం చేసుకోవడము, లైట్స్ వేసుకోవడము, లేక షాపింగ్, కలర్ లైట్లు అనుకుంటాం. కానీ ఈ క్రిస్మస్ స్టోరీ వెనక విషాదకరమైనటువంటి గాథలు కూడా మనకు కనిపిస్తాయి. మనం ఎప్పుడు కూడా ఇలాంటి స్టోరీస్ మనం మాట్లాడుకోము. ఆ స్టోరీస్లో నుంచే యేసు ప్రభు వారు బయటికి వచ్చారు. తామార్ అంటే పామ్ట్రీ అని ఆంగ్లంలో అర్థం ఉన్నది. ఆమె గురించి ఎక్కడ ఎవరు ప్రస్తావించారు. ఆంగ్లంలో అయితే వీటిని ఏమంటారంటే మెస్సీ స్టోరీస్ అంటారు. అంటే గజిబిజిగా అనమాట. అంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇల్లంతా చిందరవందరగా, కనీసం మనం కాలు అడుగు పెట్టేటంత పరిస్థితి కూడా లేనప్పుడు ఏమంటారంటే వాట్ ఈస్ దిస్ మెస్సీ అంటారు. అంటే గజిబిజిగా, అస్తవ్యస్తంగా, అపరిశుభ్రంగా, ఏంటి తామార్ ఏంటి, యూదా ఏంటి, యేసు ప్రభు ఏంటి, అంతా కన్ఫ్యూజన్. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని చూస్తాడో, ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో, ఎప్పుడు ఎవరిని ఎన్నుకుంటాడో మనకు తెలియదు. కానీ ఈ తామారులో నుంచే యేసు ప్రభు వారు వచ్చినట్టు ఎవరైనా నమ్ముతారా? నిషేధింపబడ్డ రాయి తలకు తామార్ అంటే పాత నిబంధన గ్రంథంలో అక్కడ ఒక చాప్టర్లో ఉన్నది. కొత్త నిబంధనలో మాత్రము మత్తయి సువార్త 1:3లో యేసుక్రీస్తు వంశావళి ఆమె పేరు వచ్చింది. అసలు ఆడవాళ్ళను వంశావళిలో తీసుకొని రావడం అనేది చాలా తక్కువ. నేను ఇప్పుడు బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాను. బైబిల్ స్టడీ కొరకు బైబిల్ అంతట్లో చనిపోయినటువంటి వారి అంటే ఆడవాళ్ళ వయసు రికార్డ్ చేయబడ్డ దాంట్లో ఒక సారా వయసు మాత్రమే రికార్డ్ చేశారు. 127 years she lived. That is the book of Genesis chapter 23 verse 1. Apart that, no woman is recorded in the Bible. We do not know what was the reason. కారణం మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తామారు గురించి మనకు నేర్పించాలనుకుంటున్నాడు. దానికంటే ముందుగా నేను ఒక పాట, క్రిస్మస్ కు సంబంధమైనటువంటి పాట, ప్రపంచవ్యాప్తంగా ఈ దినం నుంచి పాడే పాట, హాయ్ లోకమా, జాయ్ టు ద వరల్డ్ అని ప్రపంచం అంతా కూడా సంతోషిస్తున్నారు. కారణం ఏంటంటే రక్షకుడు, రెడీమర్ ఇస్ కమింగ్.
ఆయన రాకడ కొరకు ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఎదురు చూశారు. యెషయా 9:2, మత్తయి 4:16. వెయిటింగ్ అంటే ఎదురు చూడడం అంటే దట్ ఈస్ నాట్ ఏ పనిష్మెంట్, అది శిక్ష కాదు. హాయ్ లోకమా ప్రభు వచ్చాను ఆంధ్రప్రదేశ్లో పెట్టిన 128. అది ఆంగ్ల పాట తర్జుమా. ఈ పాట ఐజాక్ వాట్స్ అనే గొప్ప భక్తుడు రాశాడు. దాదాపుగా 600-700 పాటలు రాశాడు. మనము ఈ పాట ఎక్కువ ఆంగ్లంలో పాడతాం కానీ తెలుగులో పాడేది చాలా తక్కువ, కొంచెం వేగంగా ఉంటుంది ఆంగ్ల పాట. ఇందులోని భావాన్ని కూడా మనం గ్రహించినప్పుడు పాపాన్ని, దుఃఖాన్ని తీసివేస్తాడని, రక్షణ ఇస్తాడని, సాతాను రాజ్యాన్ని పడగొడతాడని, ఇంకా నీతి రాజ్యాన్ని ఆయన తీసుకొని వస్తాడు. దీని యొక్క భావన హాయ్ లోకమా ప్రభువా అంగీకరించుమి చెప్పడం మర్చిపోయాను. ఈ క్రిస్మస్ సందర్భంలో పడి దీని వాక్యం చదవడం మర్చిపోయాను. నాకు ఒక నిమిషం సమయం ఉంటే కూడా నేను వాక్యం రాస్తూ ఉంటాను. నా రహస్యం అది. ఒక నిమిషం సమయం ఉంటే కూడా దాన్ని వృధా చేయను. విల్ బి రైటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విల్ బి రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇన్ దిస్ క్రిస్మస్ సీజన్ డోంట్ వేస్ట్ ద టైం బై డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. అవన్నీ కూడా అవసరమే, కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఈ వాక్యము. సో దీనికి ఒక మనం టైటిల్ పెట్టుకోవచ్చు. ఏంటి అంటే ఫ్రమ్ షేమ్ టు సాల్వేషన్. అవమానకరమైన పరిస్థితుల్లో నుంచి రక్షణ కలిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఫ్రమ్ షేమ్ టు సాల్వేషన్, ఫ్రమ్ షేమ్ టు సాల్వేషన్. తామార్ అండ్ ద హోప్ ఆఫ్ అడ్వెంట్. తామారు మరియు ఈ యొక్క అడ్వెంట్ యొక్క నిరీక్షణ. సో నిన్నటి దినంలో నేను వార్తాపత్రిక చదివాను. ఆ హెడ్ టైటిల్స్లలో అక్కడ రెండు విషయాన్ని గమనించాను. ఒకటి, సుప్రీం కోర్టు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ సమ్మె ఆయన చెప్తున్నాడు. ఏంటి తెలుసా? పేదవారికి న్యాయము జరగడానికి మధ్యరాత్రి వరకు నేను ఇక్కడ కూర్చొని ఉంటాను. చూడండి, ఒక మనిషికే మనము లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి పేద విధవరాన్ని మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చూస్తాము ఈ గ్రంథంలో అంటే తామారుకు కలిగినటువంటి అన్యాయాన్ని చూస్తాము, అవమానాన్ని చూస్తాము. విధవరాలుగా ఉన్నది, మర్చిపోబడింది, విడిచిపెట్టబడింది, భవిష్యత్తు లేదు. ఆమెకు ఎవరు దిక్కు? ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నాడు, పేదవారికి న్యాయము
జరగడానికి నేను మధ్యరాత్రి వరకు ఇక్కడే కూర్చొని ఉంటాను. చూడండి, ఆయనకు బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను. 22వ కీర్తనలో రాయబడ్డది, యోహాను సువార్త 10:34లో, దేవుని వాక్యము ఎవరి వద్దకు వచ్చిన వారు దేవుళ్ళు అంటే దేవుడు న్యాయము చేసేవాడు కాబట్టి దేవుని తర్వాత ఆ సింహాసనపు పీఠం మీద కూర్చొని తీర్పు తీర్చేవారు న్యాయాధిపతులు కాబట్టి వారు కూడా దేవుళ్ళతో సమానం. మనందరికీ తెలుసు, ఈ ఆధునిక కాలంలో పేదవాడు కోర్టు మెట్లు ఎక్కగలుగుతున్నాడా? లాయర్లను కొనేస్తారు, అంతే. నందిని పందిని చేస్తారు, పందిని నంది చేస్తారు. కానీ ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనకే అంత ఆశ కలిగి ఉంటే మరి మన దేవునికి. మరొక విషయం కూడా నేను చెప్తాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి కాంట్రవర్సీ. డొనాల్డ్ ట్రంప్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, పేదవారు ఇక మీద మా దేశంలో ప్రవేశించడానికి వీలు లేదు, 45 దేశాల ప్రజలను మూసేస్తున్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని, బీదైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. లూకా సువార్త 6:22లో ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, పరలోక విషయంలో అనగా విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ఏర్పరుచుకున్న తన రాజ్యంలో వారసులుగాను ఆయన ఏర్పరుచుకోలేదా అని యాకోబు, యేసుక్రీస్తు వారి సహోదరుడు యాకోబు 2:5లో తెలియజేయట్లేదా? ఇక్కడ కూడా తామారు విషయమై మన బైబిల్ జాగ్రత్తగా చదవాలి. ఆ యూద ఒక ప్రాంతానికి వెళ్తాడు, ఒక శూయ కుమార్తెను వివాహం చేసుకుంటే ఆమె చనిపోతుంది. ఆమెకు 3 కుమారులు యూదా పుడతారు. ఒకరు ఏరు, 2 ఓనాను, 3 షేల. బైబిల్ ప్రకారం ఏమని రాయబడినదంటే, ద్వితీయోపదేశకాండంలో ఈ 7 జాతుల ప్రజలు యెహోవా సమాజంలో చేరడానికి 10 తరాల వరకు వీల్లేదు. అది ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. కానీ నాకు తెలిసినంత వరకు బైబిల్ వ్యాఖ్యానం ఏంటంటే, దట్ ఈస్ ఎగ్జంప్షన్ టు ది ఉమెన్. అది స్త్రీ. ఎందుకంటే రుతు కూడా మోయాబీయురాలు, ఈ తామారు కూడా కనానీయురాలు. మరొక విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనిస్తే వంశావళిలో 5 మంది ఆడవాళ్ళ పేర్లు రాయించాడు. ఎవరు వారు? ఎవరైనా చెప్పగలరా? మనం చాలా బిజీ కదా క్రిస్మస్ ప్రోగ్రాంలలో కదా. వాస్తవంగా చెప్తున్నాను, అవన్నీ కూడా ప్రభు చెప్పినట్టు లూకా 10:30-42 వచనాల్లో, మార్తా మార్తా నీవు అనేక విషయాల్లో విచారంగా చింతగా ఉన్నావు, మరియ ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పరచుకున్నది, ఆమె యొద్ద నుండి అది ఎన్నటికీ ఎప్పటికీ తీసివేయబడదు. ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5 మంది పేర్లు ఎవరంటే, మొట్టమొదటి స్త్రీ తామారు. దేవుడు రాయించాడు, బిగ్గరగా చెప్పండి కొట్టండి. 2వ స్త్రీ ఎవరంటే రూతు. 3వ స్త్రీ ఎవరంటే బత్షెబా ఉంటున్నది. ఇంకెవరు ఉన్నారు? రాహాబు అనే వేశ్య. చూడండి, నేను అంటున్నాను కదా, ఇలాంటి వాటిలో నుంచి తర్వాత మరియ ఉన్నది. ఇలాంటి వాటిలో నుంచి ప్రభు వచ్చాడంటే, మంచి కుటుంబం అయితే ఎవరైనా చెప్పుకుంటారు, చెడ్డ కుటుంబం అయితే చెప్పుకోవడానికి ఏం చేశారు? సిగ్గుపడతారు. కానీ ఒక మోయాబీయురాలు, ఒక కనానీయురాలు, ఒక వేశ్య, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినప్పుడల్లా అక్కడ ఏమని రాశాడు తెలుసా? ఎప్పుడైనా చదివారా? రాహబను వేశ్య, లాహబను వేశ్య. చాలా సందర్భాలను చెప్పారు. అంటే God has come down to the broken people. దేవుడు విరిగి నలిగిన వారి కొరకు వచ్చాడు. దేవుని వాక్యంలో కీర్తనలు 9:9లో ఏమని రాయబడింది తెలుసా? చూడండి ఒకసారి. నలిగిన వారికి ఆయన దుర్గమగును, ఆపత్తు కాలంలో ఆయన మహా దుర్గమగును అనే మాట రాయబడింది. 9:9లో ఈ మాట రాయబడింది. ఇంకా 10వ అధ్యాయం 10వ కీర్తన 14-18 వచనాల్లో, నిరాధారులు తమ్మును తాము నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే తండ్రి అనే మాట అక్కడ రాయబడింది. ఈమె స్టోరీ చూసినప్పుడు అక్కడ మనం ఏం చూస్తామంటే, మొట్టమొదటిది థామస్ పెయిన్ఫుల్ పొజిషన్,
భయంకరమైనటువంటి బాధ, దుఃఖము, విధవరాలు మరచిపోబడింది, సామాజిక పరంగా వెనకబడింది, ఆమె పలకరించే నాదుడు లేడు. మన మాతృభాషలో దిక్కున్న చోట చెప్పుకోపో. నేను చెప్తాను, గాడ్ సీస్ ద అన్సీన్. గాడ్ ఈస్ ఇన్విజిబుల్. నీవు ఎక్కడ కూర్చున్నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ తామారును దేవుడు చూశాడు. అన్యాయం జరిగింది, విధవరాలుగా క్షోభ అనుభవిస్తూ ఉన్నది, వైధవ్య వస్త్రాలను వేసుకున్నది. 6వ అధ్యాయం నుంచి 11 వరకు. ఏరును వివాహం చేసుకుంటే ఏరు చనిపోయాడు. ఎందుకు తెలుసా? చాలా మందికి తెలియదు. అతడు యెహోవా దృష్టికి చేసినటువంటి చెడ్డ కార్యం ఏంటి అని అంటే, ఆ యొక్క శయనించినప్పుడు ఆ వీర్యమును అక్కడ భూమి పైన వేశాడు. ఆంగ్ల బైబిల్లో చూశాను, ఏరు అలా చనిపోయాడు. ఏరు తర్వాత ఓనాను కూడా ఏం చేశాడంటే, whenever he went to her అనే మాట రాయబడ్డది. He spilled his semen on the earth. అది దేవుడు చూసి, God has chosen Judah. దేవుని వాక్యంలో రూబేన్కి అవకాశం పోయింది, తల్లి పడక పాటు చేసినందుకు. షిమ్యోనుకి అవకాశం పోయింది, లేవికి అవకాశం పోయింది. యూదాకు అవకాశం వచ్చిందంటే ఆయన గొప్పవాడని కాదు, కోడంతో వెళ్ళాడు. నైదర్ తామార్ నాట్ జుడా ఇస్ మెరిటెడ్. ఇక్కడ తామార్ కానీ యూదా కానీ వారి మెరిట్స్ కాదు ఇక్కడ. బట్ గాడ్స్ గ్రేస్ దట్ గాడ్ హస్ చూసన్. ఏరు అలా చేశాడు, ఓనాను అలా చేశాడు. తర్వాత ఏం జరిగిందంటే, షేలా చిన్నవాడు కాబట్టి యూదా ఏం చేశాడు, అమ్మో ఈ పిల్లవాడు చనిపోతే కష్టం అని చెప్పేసి ఏం చేశాడు, అమ్మని వెళ్ళిపో until this boy grows, stay at your home. ఈ చిన్న పిల్లవాడు పెద్దగా అయ్యేంత వరకు నీవు అక్కడే ఉండు. భయంకరమైనటువంటి బాధ, దుఃఖము, నో ఫ్యూచర్ ఎట్ ఆల్. భవిష్యత్తు లేదు. She is seeking her future in the darkness. చీకట్లో వెతుకుతూ ఉన్నది. ఆమె ఏం చేయాలో తెలియట్లేదు. బట్ ఆమె నిరీక్షిస్తున్నది. నిరీక్షణ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ పనిష్మెంట్ అంటిల్ అవర్ టర్న్ కమ్స్. మన సమయం వచ్చేంత వరకు, దేవుడు ఆ కార్యం జరిగించేంత వరకు కూడా ఆమె ఓపికతో ఉంటున్నది. మనము కూడా ఈ క్రిస్మస్ అంటే నేను చెప్పాను, వెయిటింగ్, హోప్. నిరాశ, నిస్పృహలో ఉన్నటువంటి వారికి, చీకట్లో నడుస్తున్నటువంటి జనులు గొప్ప వెలుగును చూచి మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఏంటి వెలుగు ప్రకాశించిందట. బిడ్డగా చెప్పండి, ప్రభువును భయపరచండి. ప్రపంచమంతా ఆధ్యాత్మిక అంధకారంతో ఉండే సమయంలో యేసుక్రీస్తు వారు వచ్చారు. వారందరూ ఎదురు చూస్తున్నారు. వెయిటింగ్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్. ఇశ్రాయేలీలు కూడా 400 సంవత్సరాలు ఎదురు చూశారు. ఎవరి కొరకు? రక్షకుడి కొరకు. గ్రంథమంతా కూడా తెలియజేసిన అందరం తెలుసు. ఆదికాండం 3:15 మొదలుగానేమో మనం చెప్పారు, ప్రోటో ఇవాంజలిజం అంటారు గ్రీకులో. ప్రోటో అంటే ఫస్ట్, ఇవాంజలిజం అంటే గుడ్ న్యూస్. ఆదికాండం 3:15 ప్రకారం ఆదికాండం నుంచి దేవుని ప్రణాళిక ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈమె కూడా తన సమయం కొరకు ఎదురు చూసింది. దుఃఖంలో ఉన్నది, చీకట్లో ఉన్నది, బాధలో ఉన్నది. రెండవదిగా మనం చూస్తే, చూడండి, ఒక సమయం వచ్చింది. రెండవదిగా చూస్తే ఆమె తామార్ సీక్స్ జస్టిస్. ఆమె న్యాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అంటే దొంగదారిలో కాదు, దొడ్డిదారిలో కాదు, అబద్ధం కాదు, మోసం కాదు. మామ మోసం చేశాడు కానీ ఆయన మోసం చేయలేదు. మనందరికి తెలుసు. షేలాని ఇస్తానన్నాడు యూదా, మర్చిపోయాడు. మర్చిపోబడినటువంటి స్త్రీ. తామార్ సీక్స్ జస్టిస్. మనందరికి తెలుసు, యేసుక్రీస్తు వారు పిలాతు ఎదుట నిలబడ్డప్పుడు ఆయన న్యాయం జరగలేదు. తామారు కూడా న్యాయం జరగలేదు. బట్ ఆమె ధైర్యం చేయకపోతే, చూడండి యూదా ఎంత మూర్ఖుడు కదా. ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రిక 7:14 ఒకసారి చూడండి. ఏ గోత్రంలో పుట్టాడు చదవండి. హెబ్రీ
7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినంట. ఆయన యూదా గోత్రంలో నుంచే రావాలి. యూదా తామారునందు పెరెసును జరహును కనెను. పెరెసు యెస్రోమును, యెస్రోము ఆరామును, ఆరాము అమినాదాబును, అమినాదాబు నయస్సోను, నయస్సోను షల్మాను, షల్మాన్ రాహబునందు బోయజును, బోయజు రూతునందు ఓబేదును, ఓబేదు యెషైని, యెషై రాజైన దావీదును, దావీదు ఊరియా భార్యగా ఉండిన ఆమెయందు సొలొమోనును కనెను. మెస్సీ స్టోరీస్ ఏంటిది? గజిబిజి. యూదా ఎవరు, తామార్ ఎవరు, తాత తమ్ముడు, మామ మనవడు. తిరస్కరించబడినటువంటి తామారులో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. మిగతా చప్పట్లు పెట్టి ఆమె న్యాయం కొరకు ఇందాక నేను చెప్పాను, సుప్రీంకోర్టు జస్టిస్. నిన్నటి పేపర్లో హెడ్లైన్ అది. ఆమె న్యాయం కొరకు ఏం చేసింది? ధైర్యం చేసింది. ఏం చేసిందంటే ఆమె వైధవ్య వస్త్రములను తీసివేసి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం కూడా అనేక సార్లు అవమానాలకు గురి అయినప్పుడు అవమానాన్ని, నిందను దేవుడు ఆనందకరంగా మార్చాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది యెషయా గ్రంథం 35:10లో అనేక చోట్ల ద ఎవర్ లాస్టింగ్ జాయ్ షల్ బి అపాన్ దేర్ హెడ్స్. వారి తలలపై ఏమున్నదట? నిత్యానందం ఉన్నదట. నిందకు ప్రతిగా నిత్యానందము ఎక్కడ దొరుకుతుందండి? బజార్లో ఎక్కడ? ఆ నిత్యానందం అనేది ఎక్కడ దొరుకుతుందా? షాపింగ్ మాల్లో దొరుకుతుందా? కిరాణా స్టోర్లో దొరుకుతుందా? అల్మార నిండా బట్టలు ఉండవచ్చు, కానీ హృదయంలో నెమ్మది లేకపోవచ్చు. అల్మార నిండా గోల్డ్ ఉండవచ్చు, కానీ హృదయంలో నెమ్మది లేకపోవచ్చు. కానీ ఆమె న్యాయము కొరకు, ఇందాక నేను చెప్పాను, సుప్రీంకోర్టు న్యాయమూర్తి మధ్యరాత్రి వరకు నేను ఇక్కడ కూర్చుంటాను. దేవుడు సింహాసన పైన ఆసీనుడై ఉన్నాడు. కీర్తనలు అన్నింటిలో కూడా మనం చూసాము. 9వ కీర్తనలో ఆయన రాజుగా అక్కడ కూర్చుని ఉన్నాడు. సో న్యాయం కొరకు ఆమె చాలా ధైర్యం చేసింది. ధైర్యం చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే అక్కడ ఆమె న్యాయం జరిగింది. ఆమె వైధవ్య వస్త్రము తీసివేసి ఆమె ముసుగు వేసుకొని, ఎందుకంటే ఆ యూదా ఏం చేశాడు? షేరాన్ని ఇస్తానని ఇయ్యలేదు, మర్చిపోయాడు. కానీ ఆమెని ఒక స్టెప్ ముందుకు వేసింది. ఆమె వెళ్ళి ఆ దారిలో కూర్చుంటే వాళ్ళందరికీ తెలుసు. ఆమెతో వెళ్ళి నువ్వు నాతో కూడా వస్తావా అంటే, ఒకవేళ వస్తే ఏమి ఇస్తావా అని ఒప్పందం చేసుకుంటాను. అప్పుడు మనందరికీ తెలుసు ఆమె గర్భవతి అయిన సంగతి. ఆమె ఆంగ్లంలో ప్రాస్టిట్యూట్ అనే మాట రాయబడ్డది. హోర్ అనే మాట రాయబడ్డది. నేను తెలుగులో ఒకసారి, ఆంగ్లంలో ఒకసారి రాయండి. నేను మెసేజ్ ప్రిపేర్ కాదు, ఎందుకంటే నాకే అర్థం కాదు, మీకు నేనేం చెప్తాను. అప్పుడు యూదా అన్నాడు, ఆమె తీసుకొని రండి, కాల్చివేయాలి. ఆమె అన్నది, ఈ వస్త్రాలు ఎవరికో వారి వల్ల నేను ఈ గర్భం పొందుకున్నాను. అప్పుడు ఆంగ్లంలో ఏమని రాయబడ్డదంటే, తెలుగులో కూడా చాలా చక్కగా రాయబడ్డది. 26వ వచనం మనం చూసాం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. She is more righteous than I. ఆయనే ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నిద్రపోయే వాళ్ళంతా కూడా వేగంగా చప్పట్లు కొట్టండి. నిద్రపోయే వాళ్ళంతా పాపం నిద్రపోతున్నాడు కదా, వాళ్ళు చప్పట్లు కొట్టడం కాదు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మన ప్రభు ఏదైనా చెప్పాను, షేమ్ టు సాల్వేషన్. ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ లోకంలో ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇలాంటి కథలని కూడా విన్నప్పుడు, ఒక రాహాబు కథ విన్నప్పుడు, ఒక బత్షెబ కథ విన్నప్పుడు, ఒక తామారు కథ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా వీరా. కానీ ఈ లోకంలో ద బ్రోకెన్ స్టోరీస్, చాలా మంది విరిగి నలిగినటువంటి వారు ఉంటున్నారు. 34వ కీర్తనలో 51వ కీర్తనలో దావీదు అంటాడు, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి
కోరువాడవు కాదు, కోరిన నేను నీకు కనిపిస్తాను. అనేక మంది మనందరికీ తెలుసు, కొత్త నిబంధనలు గత వారం కూడా చెప్పారు, శుంకరులు పాపులు వారు ఏం చేస్తున్నారు, ఆకాశం వైపు చూడడానికి కూడా ధైర్యం చాలక ఏం చేస్తారు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. యూదా సమాజం అంతా కూడా వారు అన్నారు, బాప్తిజం ఇచ్చి యోహానుతో వారు అన్నారు, ఏమన్నారంటే మేము అబ్రహాము సంతానం, మేము ఎప్పుడు ఎవరికి దాసులం కాలేదు. బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడు, ఏమన్నాడంటే దేవుడు అనుకుంటే అబ్రహాము సంతానాన్ని మీ నుంచి కాదు, ఈ రాళ్ళ నుంచి కూడా పుట్టిస్తాడని చెప్పాడు. సో ఈ ధామాలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. మనం ఏంటంటే గొప్పవారు వస్తే వారిని పరిచయం చేస్తాం, కొంచెం పేదవాళ్ళని పరిచయం చేయాలంటే కష్టం. కానీ యేసు ప్రభు వారు ఆయన కూడా ఒక కాంట్రవర్షియల్గా మనందరికీ తెలుసు ఏంటి అని అంటే, అనేక మంది పడి లేస్తారనే మాట బైబిల్లో రాయబడ్డది లూకా సువార్తలో. చూడండి ఒకసారి మనం చూస్తాం, లూకా సువార్తను ఓపెన్ చేయండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడ్డదంటే చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, లూకా సువార్త 1వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడను ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఎక్కించిన ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏంటంట ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పారు. మరి లేఖ భాగం చూడండి, అక్కడ ఇశ్రాయేలీలో అనేక మంది పడిపోవడానికి, వివాదాస్పదంగా ఉండడానికి 2వ అధ్యాయంలో సుమయోను చెప్తున్నటువంటి మాట చూడండి, 34వ వచనం. సుమయోను వారిని అంటే యోసేపు మరియను దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా అయిన కాంట్రవర్షియల్. ఇతడు యోసేపు కుమారుడు కాడా? ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కన్య మరియకు జన్మించినప్పుడు కూడా ఎంతో కాంట్రవర్షియల్గా ఉన్నది. మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో వివాదాస్పదంగా ఉన్నాడు యేసుప్రభు వారు. కానీ మనందరికీ తెలుసు ఆయన ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రపంచాన్ని రక్షణలోకి నడిపించడానికి సమయాలు మొదలుకొని ప్రవక్తలందరూ పేతురు ప్రసంగంలో చెప్తున్నాడు. పేతురు ఆ ప్రసంగం 2వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా రాయబడి, 3వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ రాయబడి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ అవమానం ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. ఈ అవమానము ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. ఆమె షేమ్, ఆమె అవమానము అక్కడ మనందరికీ తెలుసు, ఆమెకు న్యాయం జరిగింది. మనం చూసాం 26వ వచనంలో ఆయన అన్నాడు, ఈమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పి మరలా ఎప్పుడు ఎన్నడూ కూడా ఆమెను చూడలేదంట. షీఈస్ మోర్ రైచియస్ దాన్ ఐ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. వివాదాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన తప్పు ఒప్పుకున్నాడు. 3వదిగా చూస్తే గాడ్ రివార్డ్స్ అనే మాట చూడండి, ఆమెకు సంతానం కలిగింది, ఆమె నింద తొలగిపోయింది. చూడండి అక్కడ మనం చదివినటువంటి ఆ 38వ అధ్యాయంలో చూసాం. 38వ అధ్యాయంలో వేధించుట అనే అర్థంతో కూడినటువంటి, చూడండి అక్కడ 20వ వచనం నుండి, ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండేది. ఆమె ప్రసవించున్నప్పుడు ఒకటి తన చేయి బయటికి చాల్చిన కనుక మంత్రసాని ఎర్రను తీసి వారి చేతి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పాను. అతడు తన చెయ్యి వెనక తీసినప్పుడు అతను చదువుతాడు బయటికి వచ్చిన. అప్పుడు ఆమె నీవేళ భేదించుకొని వచ్చింది అని, అందుచేత అతనికి పెరెస్సు అనగా అప్పుడు ఏమన్నది భేదము అనే మాట రాయబడి. తర్వాత తన చేతిని తొగరికల అతను చదువుతాడు బయటికి వచ్చాను, అతనికి జరము అనే పేరు. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, క్రిస్మస్ అంటే కేవలం క్యాండిల్ లైట్స్ మాత్రమే కాదు. మనందరికీ తెలుసు
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఓపికతో ఇశ్రాయేలీయులు 1 కాదు 2 కాదు, మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యలో ఎంత గ్యాప్ ఉన్నది? 400 సంవత్సరాలు. God did not speak through anyone. God was silent. Heaven was silent. Earth was silent. God did not send any prophets. పరలోకం మౌనంగా ఉన్నది. ఏ ప్రవక్తను దేవుడు పంపించలేదు. అలాగూ దేవుని వాక్యంలో చాలా చక్కగా రాయబడ్డది. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయడానికి ఎరిగి శ్రమ ఎందును అతిశయపడతారు. వాక్యం నేర్చుకోవాలండి. ఇప్పుడు చదివితే ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చదివింది మర్చిపోతుంటారు. అలా కాదు. ఆమె షేమ్ టు సాల్వేషన్, ఆమె అవమానకరమైనటువంటి పరిస్థితి నుంచి God sees the unseen. నాకు న్యాయం జరగట్లేదండి. The Bible says, the book of Psalms 89 verse 14, justice and righteousness are his foundations of the throne. నీతి న్యాయం ఆయన సింహాసనములకు ఆధారములు, కృపా సత్యములు ఆయన సన్నిధానం పడుతుంది. తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రములు మొరపెట్టుచుండగా వారి మొరపెట్టిన వారి విషయమే కదా ఆయన ఆలస్యము చేయించున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనము, కీర్తనల 89:14. ఈ అడ్వెంట్ సీజన్లో దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మనకు తీసుకొని వస్తాడు. తామారులో నుంచి రక్షకుడు వస్తాడు అన్న సంగతి 49వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడ్డది. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు. సంఖ్యాకాండం 23:10 తెలియజేస్తున్నది, హూ కెన్ కౌంట్ ద డస్ట్ ఆఫ్ జేకబ్? యాకోబు రేణువులను ఎవరు లెక్కింపగలరు? యాకోబు యూదా 4వ భారము ఎవరు లెక్కిస్తారు అనే మాట. హూ కెన్ కౌంట్? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు దాదాపుగా 300 కోట్ల మంది ఉంటున్నారు. బిగ్గరగా చెప్పండి, కొన్ని ప్రభుత్వం భయపడతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నిరాశలో ఉంటున్నావా? నిస్పృహలో ఉంటున్నావా? బాధలో ఉంటున్నావా? చీకటిగా ఉంటున్నావా? చీకటిలో నడుచున్నటువంటి జనులు గొప్ప వెలుగును చూచిరి. యెషయా 9:2, మత్తయి సువార్త 4:16. People who were walking in the darkness have seen great light. ఆ వెలుగును చూశారు. వాక్యంలో రాయబడినది, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆధ్యాత్మిక అంధకారం అలుముకొన్నది. దేవుని వాక్యము వెలుగులో ప్రకాశిస్తున్న 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇక్కడ ఒక లూకా సువార్తలోని ఒక లేఖన భాగాన్ని మనం చూసాము. లూకా సువార్త 1వ అధ్యాయము, అక్కడ దాదాపుగా 76 వచనాలు ఉంటాయి ఒకే అధ్యాయంలో. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో చివరి భాగంలో అక్కడ ఏమని రాయబడిందంటే, తన ప్రజలకు రక్షణ అక్కడ చదవండి. ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరుస్తున్నకై నీవు ప్రభువులకు ముందుగా నడుదువు. మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు ఆయన ఈ లోకానికి రావడము సర్వ మానవాళికి కూడా చీకటి బ్రతుకులు, అసమాధానము, అసంతోషము, దుఃఖము, ఇందాక మనం పాడుకున్నటువంటి ఆ పాట హాయిలో ఆ దుఃఖాన్ని తీసివేసి కీర్తన పాట అంటాడు, weeping may linger for the night but joy comes with the morning. సాయంకాలమున ఏడుపు వచ్చినను, ఆ రాత్రి ఉండినను ఉదయమున సంతోషం. ప్రియ సహోదరుడా, సహోదరి, నన్ను ఎవరు చూస్తలేరు, ఎవరు గమనించట్లేదు. నాకెంతో దుఃఖం ఉన్నది, నాకెంతో అన్యాయం జరుగుతూ ఉన్నది. గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ జస్టిస్. దేవుడు న్యాయకర్త. దేవుని వాక్యంలో రాయబడ్డది, నలిగినటువంటి వారికి ఆయన దుర్గముగా ఉంటాడంటే 9వ కీర్తన 9వ వచనంలో, 10వ కీర్తన 14, 18 వచనాల్లో రాయబడి అనేక చోట్ల రాయబడ్డాయి.
22వ కీర్తన 24వ వచనం ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. 22వ కీర్తన 24వ వచనం, బాధపడు వారి బాధనైన నిరాకరింపలేదు, తృణీకరింపలేదు, ఆయన వారికి ఆయన ముఖమును దాచుకోలేదు. మీరు తీసేవారని నేను చెప్పేశాను. చదవాలి వాక్యం, చదవాలి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపలేదని కీర్తనకారుడు అంటాడు. చూడండి, అక్కడ ఒక చక్కటి లేఖన భాగం 102వ కీర్తన 15వ వచనంలో ఇలా రాయబడి చూడండి, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఈ తామారు దుఃఖ దినాలు సమాప్తములయ్యాయి, ఆమెలో నుంచి రక్షకుడు వచ్చాడు. అది ఒక విషాదకరమైనటువంటి గాథ, కానీ దాన్ని సంతోషంగా మార్చాడు. నేను మన జీవితాల్లో మన బ్యాక్గ్రౌండ్ బట్టి మన ఫ్యూచర్ ఉండదు. అవర్ ఫ్యూచర్ ఇస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద పాస్ట్. మన గతాన్ని బట్టి మన భవిష్యత్తు కాదు. మన భవిష్యత్తు గతం మీద ఆధారపడి లేదు. కానీ మన రక్షకుడు ఎందుకు వచ్చిన కదా, ఆయన తామారును ఎలా ఎన్నుకున్నాడు, ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే మనం ఎక్కడో ఒక గ్రామంలో ఉండవచ్చు, పట్టణంలో ఉండవచ్చు, చిన్న ఉద్యోగం చేయవచ్చు, పెద్ద ఉద్యోగం చేయవచ్చు, కానీ ఆ తామారును దేవుడు విడిచిపెట్టలేదు. ఆమెతో ఉన్నాడు. దేవుడు ఆమె కష్టాన్ని చూశాడు, ఆమె బాధ చూశాడు, ఆమె ఒంటరితనం చూశాడు, ఆమె చీకటి చూశాడు, ఆమె చీకటిని వెలుగుగా మార్చాడు. తల్లి వచ్చండి, మనం ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, క్రిస్మస్ అంటే కేవలం కలర్ వెలుతురు మాత్రమే కాదు, దాని వెనుక ఎంతో దుఃఖం ఉన్నది. దేవాలను విడిపించావు. గాడ్ redeems her story. God rewards her. నాయన, మరి ఆమె నీ వంశావళిలో వచ్చిందంటే పురుష అహంకార సమాజంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్త్రీని క్రీస్తు వంశావళిలో చిత్రీకరించాడు. దైవ తండ్రి, నీవు ఎవరినైనా మీ ఆలోచన బట్టి కాదు, భూమికి ఆకాశానికి ఎంత తేడా వ్యత్యాసం ఉండదు. మా ఆలోచన మీ ఆలోచన. ఈ క్రిస్మస్ అనగా, ఈ అడ్వెంట్ అనగా మేము రక్షకుని కొరకు, విడుదల కొరకు కనిపెట్టుకొని ఒక శుభప్రదమైన నిరీక్షణ పొందుకోవడానికి సహాయం చేయాలి. క్రిస్మస్ మాసపు ఆనందము దీవెన స్వస్థత మాకు కలిగించాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.